My dear students, welcome to Chemistry Learning Space. మన లాస్ట్ వీడియోలో డెన్సిటీ అంటే ఏంటి, ఆ డెన్సిటీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని చేసుకోమని చెప్పాను నేను. సో ఈ క్లాస్లో మనం క్రిస్టల్ సిస్టమ్స్ గురించి చెప్తాను నేను. అంటే మనకి 7 టైప్స్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఆ 7 టైప్స్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను నేను. సో ఆ 7 క్రిస్టల్ సిస్టమ్స్కి చెప్పే ముందు కొన్ని టర్మ్స్ ఈ క్రిస్టల్ సిస్టంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేసేటువంటి కొన్ని టర్మ్స్ నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏంటంటే స్పేస్ లాటిస్. స్పేస్ లాటిస్ అంటే ఏంటి? స్పేస్ లాటిస్ అంటే ఏంటంటే ద 3-dimensional regular 3-dimensional arrangement of the consistent particles in a space is known as space lattice or crystal lattice. సో ఆ రెగ్యులర్ 3-dimensional అరేంజ్మెంట్ ఎక్స్ యాక్సిస్లో అయి ఉండొచ్చు, లేదా వై యాక్సిస్లో అయి ఉండొచ్చు, లేదా జెడ్ యాక్సిస్లో అయి ఉండొచ్చు. సో రెగ్యులర్ 3-dimensional అరేంజ్మెంట్ ఆఫ్ కన్సిస్టెంట్ పార్టికల్స్, ఆ కన్సిస్టెంట్ పార్టికల్స్ యాటమ్స్ కావచ్చు, లేకపోతే మాలిక్యూల్స్ కావచ్చు, లేకపోతే అయాన్స్ కావచ్చు. సో దానివల్ల ఫార్మేషన్ జరిగిన దాన్ని మనం ఏమంటామంటే లాటిస్ అని అంటాం. దీన్ని క్రిస్టల్ లాటిస్ అంటారు, లేదా సింపుల్గా స్పేస్ లాటిస్ అని అంటారన్నమాట. మాలిక్యూల్స్ వల్ల కనుక మనకు ఫార్మేషన్ జరిగితే ఆ క్రిస్టల్స్ మనం ఏమంటామంటే మాలిక్యులర్ క్రిస్టల్స్ అంటాం. అయాన్స్ అయితే కనుక అయానిక్ క్రిస్టల్స్ అంటాం. అలాగే యాటమ్స్ అయితే కనుక మెటాలిక్ క్రిస్టల్స్ అని అంటామని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం మనం. ఓకే, సో మరి ఈ స్పేస్ లాటిస్ వల్ల ఒక క్రిస్టల్ యొక్క జామెట్రీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ది జామెట్రీ ఆఫ్ ది క్రిస్టల్. ఓకే, సో వాట్ ఈస్ ది యూనిట్ సెల్? నెక్స్ట్, సో ఈ క్రిస్టల్ లాటిస్ నుంచి క్రిస్టల్ లాటిస్ వల్ల ఒక స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్ కనుక వస్తూ ఉంటే కనుక అది దానివల్ల టోటల్ క్రిస్టల్ స్ట్రక్చర్ కనుక ఫార్మేషన్ జరిగితే కనుక అటువంటి దాన్ని మనం ఏమంటామంటే యూనిట్ సెల్ అని అంటారన్నమాట. సో ద స్మాలెస్ట్ రిపీటింగ్ పోర్షన్ ఫ్రమ్ విచ్ ద లాటిస్ బిల్ట్, అంటే లాటిస్ వాళ్ళు బిల్ట్ అయ్యి సో ఆ యూనిట్ నంబర్ ఆఫ్ టైమ్స్ కనుక రిపీట్ అవుతూ ఉంటే కనుక దాన్ని మనం ఏమంటామంటే యూనిట్ సెల్ అని అంటామన్నమాట. ఓకే, సో ఆ యూనిట్ సెల్ జనరల్గా మన 3-dimensional యూనిట్ సెల్స్ గురించి చెప్తాను నేను. సో ఆ యూనిట్ సెల్ నుంచి మనకి జామెట్రీ ఆఫ్ ది క్రిస్టల్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్పేస్ లాటిస్ అండ్ యూనిట్ సెల్. సో స్పేస్ లాటిస్ వల్లనే మనకి యూనిట్ సెల్ వస్తుంది, కానీ స్పేస్ లాటిస్ నుంచి ఒక క్రిస్టల్ యొక్క జామెట్రీని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ యూనిట్ సెల్ నుంచి సో ఆ క్రిస్టల్ యొక్క జామెట్రీని మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ క్రిస్టల్ యొక్క జామెట్రీ వస్తుంది. ఓకే, సో ఈ యూనిట్ సెల్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే కనుక, లేదా క్యారెక్టరైజ్ చేయాలంటే కనుక, లేదా డిస్క్రైబ్ చేయాలంటే కనుక మనకి ఎన్ని పారామీటర్స్ కావాలంటే 6 పారామీటర్స్ కావాలి. ఆ 6 పారామీటర్స్ ఏంటంటే ఎడ్జ్ లెంగ్త్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్. సో ఎడ్జ్ లెంగ్త్లు 3 ఎడ్జ్ లెంగ్త్స్. సో ఓఎక్స్ యాక్సిస్ మీద ఉండేటువంటి ఎడ్జ్ లెంగ్త్ నేను ఏ అనుకున్నాను, అలాగే ఓబీ దాని మీద ఉండేటువంటి ఎడ్జ్ లెంగ్త్ని బి అనుకున్నాను, ఓసి దాని మీద ఉండేటువంటి ఎడ్జ్ లెంగ్త్ నేను సి అనుకున్నాను అనమాట. అలాగే ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ మీన్స్ 2 ఎడ్జెస్ మధ్య ఉండేటువంటి యాంగిల్స్ మనం ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ అంటారు. సో దట్ ఈస్ ది ఆల్ఫా, బీటా అండ్ గామా. సో ఆల్ఫా అంటే ఏంటంటే సో ఓఎక్స్కి ఓవైకి మధ్య ఉండేటువంటి యాంగిల్ అన్నమాట ఆల్ఫా. అలాగే ఓవైకి ఓజెడ్కి మధ్య ఉండే యాంగిల్ ఏంటంటే బీటా. అలాగే ఓజెడ్కి అలాగే ఓఎక్స్కి మధ్య ఉండే యాంగిల్ ఏంటంటే గామా అన్నమాట. సో ఈ 6 పారామీటర్స్ని యూజ్ చేసి ఒక యూనిట్ సెల్ని మనం ఏం చేయొచ్చు అంటే డిస్క్రైబ్ చేయొచ్చు, లేదా యూనిట్ సెల్ మనం ఏం చేయొచ్చు అంటే క్యారెక్టరైజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, సో ఈ యూనిట్ సెల్స్ని ఎన్ని టైప్స్గా డివైడ్ చేశారు? సో టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్. The unit cells are divided into 2 types.
So one is the primitive unit cells and other one is the centered unit cells. సో ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అంటే ఏంటి? ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అంటే ఏంటంటే, సో ద కన్సిస్టెంట్ పార్టికల్స్ ఆర్ ప్రజెంట్ ఎట్ ఓన్లీ కార్నర్స్. అంటే కన్సిస్టెంట్ పార్టికల్స్ ఓన్లీ కార్నర్స్ దగ్గర కనుక ఉంటే వాటిని మనం ఏమంటామంటే ప్రిమిటివ్ యూనిట్ సెల్ అని అంటారన్నమాట. సో ద కన్సిస్టెంట్ పార్టికల్స్ ప్రజెంట్ ఎట్ ఓన్లీ కార్నర్స్. So resultant unit cell is known as primitive unit cells. Centered unit cells is again divided into three types. So body centered unit cell, face centered unit cell and end centered unit cell. So body centered unit cell the body centered unit cell has corner atoms as well as one atom present at body centered. సో కార్నర్ యాటమ్స్ ఉంటాయి, అలాగే బాడీ సెంటర్లో ఒక యాటమ్ ఉంటుంది అన్నమాట. సో అటువంటి యూనిట్ సెల్స్ మనం ఏమంటామంటే బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్స్ అని అంటామన్నమాట. ఎలాంగ్ విత్ కార్నర్ యాటమ్స్ వన్ యాటమ్ ప్రజెంట్ ఎట్ బాడీ సెంటర్. అలాగే ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటే ఏంటి? ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటే ఏంటంటే, సో కార్నర్ యాటమ్స్తో పాటు ఫేస్ సెంటర్లో కనుక యాటమ్స్ కనుక ఉంటే వాటిని ఏమంటామంటే ఫేస్ సెంటర్డ్ యాటమ్స్ అని అంటారు అన్నమాట. ఎలాంగ్ విత్ కార్నర్ యాటమ్స్ ఈచ్ ఫేస్ సెంటర్ యాజ్ వన్ యాటమ్. అలాగే ఎండ్ సెంటర్డ్ అంటే ఏంటి? ఎండ్ సెంటర్డ్ అంటే ఏంటంటే ఎలాంగ్ విత్ కార్నర్ యాటమ్స్తో పాటు ఆపోజిట్ ఫేస్ సెంటర్స్ మధ్యలో కనుక టూ యాటమ్స్ కనుక ఉంటే అటువంటి వాటిని మనం ఏమంటామంటే ఫేస్ సెంటర్డ్ అని యూనిట్ సెల్ అని ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్ అని అంటామన్నమాట. సో ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటే ఏంటంటే ఇది ఇలా రిప్రజెంట్ చేస్తాం యూనిట్ సెల్ని జనరల్గా. సో దిస్ ఇస్ ది యూనిట్ సెల్, దీస్ ఆర్ ది కార్నర్ యాటమ్స్. How many corner atoms are there? 8 corner atoms are there. This is the corner atoms. So this is the one phase. The opposite phase is this. So this phase has one atom and this phase also as one atom. Resultant unit cell is known as end centered unit cell. Okay, clear? So the body centered and face centered and end centered unit cell, these are belongs to centered unit cells. Okay, next crystal systems అంటే ఏంటి? క్రిస్టల్ సిస్టమ్స్ అంటే ఏంటంటే ద 7 డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ సిమెట్రీ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ క్రిస్టల్ సిస్టమ్స్. ద 7 డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ సిమెట్రీ ఎలిమెంట్స్ ఉంటాయి. 7 ఆ డిఫరెంట్ కాంబినేషన్స్ కనుక మనం తీసుకుంటే కనుక వచ్చే వాటిని మనం ఏమంటామంటే క్రిస్టల్ సిస్టమ్స్ అని అంటామన్నమాట. ఓకే, తర్వాత బ్రావిస్ లాటిస్ అంటే ఏంటి? So unit cells can be arranged in a regular 3-dimensional order in 7 different crystal systems in 14 different ways. అంటే యూనిట్ సెల్స్ 3-dimensional యూనిట్ సెల్స్ 7 క్రిస్టల్ సిస్టమ్స్లో ఎన్ని వేస్లో అరేంజ్ అవుతాయంటే 14 డిఫరెంట్ వేస్లో అరేంజ్ అవుతాయని బ్రావిస్ అనే సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశాడు. ఈ లాటిస్ని మనం ఏమంటామంటే బ్రావిస్ లాటిస్ అని అంటారన్నమాట. అది నేను క్రిస్టల్ సిస్టమ్స్ చెప్పేటప్పుడు చెప్తాను నేను. ఓకే, సో క్రిస్టల్ సిస్టమ్స్లో 3-dimensional యూనిట్ సెల్స్ ఎన్ని వేస్లో అరేంజ్ అవుతాయి అన్నమాట? 14 డిఫరెంట్ వేస్లో అరేంజ్ అవుతాయి. సో ఆ 14 డిఫరెంట్ వేస్లో అరేంజ్ అయినటువంటి క్రిస్టల్ సిస్టమ్ యూనిట్ సెల్స్ మనం ఏమంటామంటే బ్రావిస్ లాటిస్ అని అంటారన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఆ క్రిస్టల్ సిస్టమ్స్ ఏంటో చూద్దాం మనం. క్రిస్టల్ సిస్టమ్స్ 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి. ఆ 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఎలా ఫామ్ అయినాయో అలాగే దాంట్లో ఆ క్రిస్టల్ సిస్టమ్స్లో యూనిట్ సెల్స్ ఎన్ని వేస్లో అరేంజ్ అయినాయి అంటే 14 వేస్లో అరేంజ్ అయినాయి. కాబట్టి ఆ 14 వేస్ని మనం ఏమంటామంటే బ్రావిస్ లాటిస్ అని అంటామన్నమాట. ఓకే, సో క్రిస్టల్ సిస్టమ్
crystal system, Bravis lattice, unit cell parameters, సో యూనిట్ సెల్ పారామీటర్స్ ఏంటంటే ఎడ్జ్ లెంగ్త్ and interfacial angles. Interfacial angles. Interfacial angles and edge length. So Bravis lattice. Okay. Okay. So the first crystal system is cubic. ఈ క్యూబిక్లో ఉండేటువంటి బ్రావిస్ లాటిస్ ఏంటి? బ్రావిస్ లాటిస్ అంటే ఆల్రెడీ చెప్పాను, ద 3-dimensional అరేంజ్మెంట్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఇన్ డిఫరెంట్ వేస్. సో అదేంటంటే ఎలా అరేంజ్ అవుతాయంటే, ఒకటి ప్రిమిటివ్గా ఉండొచ్చు యూనిట్ సెల్స్, బాడీ సెంటర్డ్ అయి ఉండొచ్చు, ఫేస్ సెంటర్డ్ అయి ఉండొచ్చు. సో క్యూబిక్కి ఎడ్జ్ లెన్స్ ఎలా ఉంటాయంటే, ఎడ్జ్ లెన్స్ ఈక్వల్గా ఉంటాయి. A = B = C. అంటే ఏ వాల్యూ ఎంత ఉంటుందో B వాల్యూ కూడా అంతే ఉంటుంది, C వాల్యూ కూడా అంతే ఉంటుంది. అలాగే ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ ఆల్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ ఆల్ఫా బీటా గామా 90 degrees. ఓకే, దట్ ఈస్ ది క్యూబిక్. సో క్యూబిక్ తర్వాత నెక్స్ట్ నేను ఏం తీసుకుంటానంటే ట్రైక్లినిక్ తీసుకుంటాను నేను. సో ట్రైక్లినిక్ క్యూబ్కి కంప్లీట్ ఆపోజిట్ మాట. క్యూబ్ కంప్లీట్ ఆపోజిట్ అంటే సో నథింగ్ బట్ A is not equal to B is not equal to C కదా, కంప్లీట్ ఆపోజిట్ అంటే. సో ఆల్ఫా is not equal to బీటా is not equal to గామా is not equal to 90 degrees కదా. ఓకే, కంప్లీట్ ఆపోజిట్ అంటే. సో ట్రైక్లినిక్లో మనకి యూనిట్ సెల్ ఏముంటుందంటే ప్రిమిటివ్గానే ఉంటుందమ్మా. ప్రిమిటివ్గానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హెక్సాగోనల్. హెక్సాగోనల్కి A is equal to B is not equal to C అమ్మ. is not equal to C, equal to 120 degrees అమ్మ. So this is also primitive.
This is also primitive. Okay. Next, tetragonal. Tetragonal. With tetrahedral. Tetragonal. Tetragonal. So tetragonal की edge length A is equal to B is not is equal to C, alpha is equal to beta is equal to gamma is equal to 90 degrees. సో ఈ టెట్రాగోనల్లో సో ఎన్ని యూనిట్ సెల్స్ ఉంటాయంటే మనకి టెట్రాగోనల్కి వచ్చేటప్పటికి ఎన్ని యూనిట్ సెల్స్ ఉంటాయంటే 2 యూనిట్ సెల్స్, డిఫరెంట్ యూనిట్ సెల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రిమిటివ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బాడీ సెంటర్డ్. బాడీ సెంటర్డ్. సో నెక్స్ట్ ఏంటంటే ఆర్థోరాంబిక్. ఆర్థోరాంబిక్కి ఎడ్జ్ లెంత్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఆర్థోరాంబిక్. సో ఆర్థోరాంబిక్లో ఎన్ని బ్రావిస్ లాటిస్ ఉంటాయంటే డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఉంటాయంటే ఒకటి ఏంటంటే ప్రిమిటివ్. నెక్స్ట్ వన్ ఏంటంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్ BCC, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ FCC అండ్ ఆల్సో EC, ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్. అంటే దీనికి ఎన్ని ఉంటాయంటే బ్రావిస్ లాటిస్లు 4 ఉంటాయి అన్నమాట. ఓకే, ఆర్థోరాంబిక్. సో ఆర్థోరాంబిక్ తర్వాత నెక్స్ట్ మోనోక్లినిక్. సో మోనోక్లినిక్కి ఎడ్జ్ లెంత్లు ఎంత ఉంటాయంటే ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు సి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా alpha is equal to gamma is equal to 90 degrees, beta is not is equal to 90 degrees. సో మోనోక్లినిక్కి ఎన్ని ఉంటాయో చూద్దాం మనం. మోనోక్లినిక్ 2 ఉంటాయి. ఒకటి ప్రిమిటివ్, రెండోది ఏంటంటే ఎండ్ సెంటర్డ్. ఓకే, నెక్స్ట్ రాంబోహైడ్రల్. దీనికి అదర్ నేమ్ ఏంటంటే ట్రైగోనల్. సో దీంట్లో ఎన్ని యూనిట్ సెల్స్ ఉంటాయంటే ఒకటే యూనిట్ సెల్ ఉంటుంది, దట్ ఈస్ ది ప్రిమిటివ్. ఒకటే యూనిట్ సెల్ ఉంటుంది, ప్రిమిటివ్. సో నెక్స్ట్ రాంబోహైడ్రల్కి ఎడ్జ్ లెంత్లు ఎలా ఉంటాయి? ఎడ్జ్ లెంత్లు ఎలా ఉంటాయంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి and alpha is equal to beta is equal to gamma is not is equal to 90 degrees. Okay, so this is the different crystal systems, particularly 7
టైప్స్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్స్లో ఉండేటువంటి బ్రావిస్ లాటిస్ యాజ్ వెల్ యాజ్ యూనిట్ సెల్ పారామీటర్స్ అన్నమాట ఇవి. సో దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం మనం. సో ఈ రెండింటికి మధ్య ఏముందంటే ఆపోజిట్స్ ఉంది చూడండి, రిలేషన్షిప్, ఆపోజిట్ రిలేషన్షిప్. సిటీ, సి అంటే క్యూబిక్, టీ అంటే ట్రైక్లినిక్. ఈ రెండింటి మధ్య ఏముందంటే ఎడ్జ్ లెంత్ సిమిలారిటీ ఉంది చూడండి, ఎడ్జ్ లెంత్ సిమిలారిటీ, ఎడ్జ్ లెంత్ సిమిలారిటీ ఉంది. సో ఎడ్జ్ లెంత్ సిమిలారిటీ ఉంటే కనుక దాన్ని ఏమంటామంటే హెచ్టీ, హెచ్టీకి ఎడ్జ్ లెంత్ సిమిలారిటీ ఉంది. అలాగే నెక్స్ట్ దానికి కూడా ఎడ్జ్ లెంత్ సిమిలారిటీ ఉంది చూడండి, ఓఎం. సో దిస్ ఇస్ ది ఎంటైర్లీ డిఫరెంట్, దిస్ ఇస్ ది ఆర్. సో నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే దీన్ని సిటీ హెచ్టీ ఓఎంఆర్, సిటీ హెచ్టీ ఓఎంఆర్. సిటీ మీన్స్ ఆపోజిట్, కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. సి అంటే క్యూబిక్, టీ అంటే ట్రైక్లినిక్, హెచ్ మీన్స్ హెక్సాగోనల్, టీ టెట్రాగోనల్. ఈ రెండింటికి ఎడ్జ్ లెంత్లు ఈక్వల్, ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ డిఫరెంట్. అలాగే ఓఎంకి ఎడ్జ్ లెంత్లు సేమ్, ఇంట్రాఫేషియల్ యాంగిల్స్ డిఫరెంట్. సో ఆర్ ఈజ్ కంప్లీట్లీ ఆపోజిట్ అన్నమాట. అలాగే ఇది క్రిస్టల్ సిస్టమ్స్ని గుర్తుపెట్టుకోవడానికి నేను ఆ వేలో గుర్తుపెట్టుకున్నాను అనమాట. మీకు వచ్చిన వేలో గుర్తుపెట్టుకోండి, లేదు ఇలా గుర్తుపెట్టుకోవాలంటే చెప్పాను కదా నేను. సిటీ అంటే కంప్లీట్ ఆపోజిట్, హెచ్టీ అంటే హెచ్టీ, సో ఎడ్జ్ లెంత్ ఈజ్ సేమ్, ఓఎం ఈజ్ ఎడ్జ్ లెంత్ ఈజ్ సేమ్, ఆర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే. సో దీంట్లో బ్రావిస్ లాటిస్ కూడా చూద్దాం. బ్రావిస్ లాటిస్ క్యూబ్కి అయితే ఎన్ని లాటిస్లు ఉన్నాయంటే 3 ఉన్నాయి. అలాగే ఆర్థోరాంబిక్ అయితే ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. అలాగే మోనోక్లినిక్కి ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. అలాగే టెట్రాగోనల్కి ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. సో వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఓసి టి ఎం హెచ్ ఆర్ టి. ఓసి అంటే ఇది 4, ఇది 3, ఇది 2, ఇది 2, ఇది 1, 1, 1. ఓసి టిఎం హెచ్ఆర్టీ కింద గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టీ అంటే ఏంటంటే టెట్రాగోనల్. ఇక్కడ టీ అంటే ఏంటంటే ట్రైక్లినిక్. ఓకే. సో టెట్రాగోనల్, ట్రైక్లినిక్. ఫస్ట్ టెట్రాగోనల్ వస్తుంది అన్నమాట, తర్వాత ట్రైక్లినిక్ వస్తుంది అన్నమాట. ఓకే. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకుంటే కనుక టీఈ ముందు వస్తుంది, టీఈటీ లాస్ట్లో వస్తుంది అన్నమాట టెట్రాగోనల్. సో టెట్రాహైడ్రల్కి 2 బ్రావిస్ లాటిస్ ఉంటాయి, మోనోక్లినిక్కి 2 బ్రావిస్ లాటిస్ ఉంటాయి, ఆర్థోరాంబిక్ 4 ఉంటాయి. హైయెస్ట్ ఎవరికి ఉంటాయంటే ఆర్థోరాంబిక్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రిగార్డింగ్ ఎనీ డౌట్స్ మీరు నా కామెంట్ బాక్స్లో డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.